Dear students, yesterday మనం ఏం చెప్పుకున్నాం? ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేయడం చెప్పుకున్నాం బై 2 by 2 మ్యాట్రిక్స్ కి. టుడే ఇప్పుడు 3 by 3 మ్యాట్రిక్స్ కి మీన్ 3 by 3 మ్యాట్రిక్స్ కి ఏ విధంగా ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తామన్నది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇది ఈ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్పన్నాడు. ఐ థింక్ ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కాదు, బికాజ్ ఇక్కడ 0 ఉంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ 0 ఉంటేనే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కాదు. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాం? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ det of a minus lambda equal to 0. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. a minus lambda ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓన్లీ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కే లాంబ్డా వస్తుంది. 2 minus lambda 0 1 0 2 minus lambda 0 1 0 2 minus lambda 0. దీనికి షార్ట్ కట్ మీకు చాలా మందికి అలవాట్లేదు, నేను షార్ట్ కట్టే చెప్తాను నేను. ఓకేనండి, నేను షార్ట్ కట్ డిస్కస్. లాంబ్డా క్యూబ్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2 + 2 + 2 ప్లస్ లాంబ్డా కోఫాక్టర్స్ 2 to the 4 2 యొక్క కోఫాక్టర్ ఇది క్లోజ్ చేసినట్లయితే 2 to the 4 minus 1 3 ప్లస్ సారీ ఇది క్లోజ్ చేసినట్లయితే ప్లస్ 4. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 to the 4 minus 0 4. నెక్స్ట్ 2కి ఈ రో ఈ కాలమ్ ఈ రో క్లోజ్ చేస్తుంది. 2 to the 4 minus 1 3. ఇప్పుడు దీనికి ఈ కాలమ్ ఈ రో క్లోజ్ చేస్తే 2 to the 4 మైనస్ det of a equal to 0. minus det of a equal to 0. lambda cube minus 6 lambda square plus 11 lambda. determinant of a అన్నాడు 2. షార్ట్ కట్ చేద్దాం. 2 into 2 to the 4 plus 1 into minus 2. అంతేనా? చూడండి, మనకి 8 minus 2. 8 minus 2 అంటే 6. Here is 6. Minus 6 equal to 0. Minus 6 equal to 0. అయితే ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 1 పాసిబుల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. 1 minus 6 11 minus 6 minus 6 minus 6 minus 12 11 plus 1 12 1 minus 6 11 minus 6 1 0 1 1 1 is 1 minus 5 1 minus 5 minus 5 6 1 6 is 6 0. lambda minus 1 into lambda square minus 5 lambda plus 6 equal to 0. lambda minus 1 into దీని ఫ్యాక్టర్స్ lambda minus 3 into lambda minus 2 equal to 0. డైరెక్ట్గా వేస్తాను నేను ఫ్యాక్టర్స్. lambda equal to 1 4 2 4 3. ఐగెన్ వాల్యూస్ వచ్చాయి. ఐగెన్ వెక్టర్స్ క్యాల్కులేట్ చేయాలి. సో ఐగెన్ వెక్టర్స్ క్యాల్కులేట్ చేయాలి అంటే ఐగెన్ వెక్టర్స్ ఏం చేస్తాం? ఐగెన్ వెక్టర్స్ అంటే a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్ టు 0. a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్ టు 0. a మైనస్ లాంబ్డా ఈక్వల్ టు పుట్ లాంబ్డా ఈక్వల్ టు 1. లాంబ్డా 1 కదా, లాంబ్డా 2 2 లాంబ్డా 3 3 లాంబ్డా 1 1 చేసినట్లయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఈక్వేషన్లో లాంబ్డా దగ్గర 2 minus 1 0 1 0
λ ఈక్వల్ టు కదండి 2 - 1 0 1 0 2 - 1. అలాగే ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి x1 x2 x3 అనేది వెక్టర్ తీసుకుంటాం. ఇక్కడ x1 x2 x3 0 0 0 2 - 1 అంటే 1 0 1 0 1 0 1 0 1 x1 x2 x3 x1 x2 x3 0 0 0. I think ఈ రో ఇంటి కాలమ్ మల్టిప్లై చేసినట్లయితే x1 + x3 = 0. ఇది ఇంటి మల్టిప్లై చేసినట్లయితే x2 = 0. ఈ రో ఇంటి కాలమ్ మల్టిప్లై చేసినట్లయితే again x1 + x3 = 0. x1 + x3 = 0. అంటే x1 + x3 = రెండు ఈక్వల్ కాబట్టి ఒక ఈక్వేషన్ తీసుకుంటాం. x1 - x3 = సమ్ k1 అనుకుంటాం. అంటే x1 = k1 x2 0 x3 - k. therefore వెక్టర్ x1 ఎంత అండి k1 x2 0 x3 ఎంత -k1 -k1. సింపుల్గా k1 కామన్ తీసామనుకోండి 1 0 -1 1 0 -1. ఇది λ1 = 1కి λ1 = 1కి. ఇప్పుడు ఏంటి λ2 = 2 చేయాలి. ఓకేనండి λ2 = 2. చెప్తాను λ2 ఇందులోకి అయితే సబ్స్టిట్యూట్ చేస్తాం. x ఇక్కడ కామన్ అన్నిటికీ అదే x1 x2 x3 λ2 కదా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 - 2 0 1 0 2 - 2 0 1 0 2 - 2 into x1 x2 x3 = 0 0 0 0 0 0. టూ మైనస్ టూ అంటే ఎంత అండి 0 0 1 0 0 0 1 0 0 into x1 x2 x3 = 0 0 0. ఈ రో ఇంటి కాలమ్ మల్టిప్లై చేసినట్లయితే 0 x1 + 0 x2 + 1 × x3 = 0. అంటే x3 0. ఈ టోటల్ ఈ రో 0. ఇదేమవుతుంది 1 × x1 x1 = 0. అయితే x2 ఇక్కడ ఏమవుతుంది k for all k belongs to 0 ఎనీ వాల్యూ. therefore ఐగన్ వెక్టర్ ఏమవుతుంది 0 x2 k x3 k2 పెట్టుకుందాం k2 0 k2 కామన్ తీసినట్లయితే 0 1 0. ఇది λ = 2కి ఐగన్ వెక్టర్. ఇది 0 1 0 0 1 0. ఇప్పుడు λ = 3. సేమ్ x1 x2 x3 ఇది తీసుకుంటే λ = 3 కదా 2 - λ 2 - 3 0 1 0 2 - 3 0 1 0 2 - 3 into x1 x2 x3
equal to 0 0 0. 2 minus 3 minus 1 కదా, minus 1 0 1 0 minus 1 0 1 0 minus 1 x1 x2 x3 0 0 0. మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది, మైనస్ x1 ప్లస్ 0 x2 x3 మైనస్ x1 ప్లస్ x3 ఈక్వల్ టు 0 మైనస్ x2 ఈక్వల్ టు 0. సేమ్ x1 మైనస్ x3 ఈక్వల్ టు 0. ఐ థింక్ x1 మైనస్ x3 ఇదన్నా రెండు ఈక్వల్ ఈక్వేషన్స్. ఇది x2 ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. అంటే కనుక ఇది x1 ఈక్వల్ టు x3 ఈక్వల్ టు సమ్ k3 పెట్టుకుంటాను. ఫర్ క్యాపిటల్ X, for capital X equal to x1 k3 x2 0 x3 k3 k3 కామన్ తీసినట్లయితే 1 0 1. ఓకేనండి, ఇది టోటల్ కాన్సెప్ట్. ఐగెన్ వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. ఐగెన్ వాల్యూస్ క్యాల్కులేట్ చేసిన తర్వాత లాంబ్డా ఈక్వల్ టు 1కి ఐగెన్ వెక్టర్ క్యాల్కులేట్ చేయాలి. లాంబ్డా ఈక్వల్ టు 2కి ఐగెన్ వెక్టర్ క్యాల్కులేట్ చేయాలి. లాంబ్డా ఈక్వల్ టు 3కి ఐగెన్ వెక్టర్ క్యాల్కులేట్ చేయాలి. ఈ విధంగా ప్రాసెస్ చేసినట్లయితే పక్కా ఎగ్జామ్కి వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఇవి. టోటల్గా 10 మార్క్స్ ఇవి పక్కా వస్తుంది ఎగ్జామ్కి. 100% పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి కొద్దిగా మళ్ళీ మీకు ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఇస్తాను, చెయ్యండి. ఇప్పుడు క్యాలీ-హామిల్టన్ థియరం మనం డిస్కస్ చేద్దాం. రైట్, మరి కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ ఇస్తానని చెప్పాను కదా, పేపర్ మీద నేను రాసి మీకు పెడతాను. ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు చేయండి. ఒకసారి ఈ కాన్సెప్ట్ మొత్తం రీకలెక్ట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, పక్కా 10 మార్క్స్ వచ్చే ఎగ్జామ్ వచ్చే ప్రాబ్లం. ఓకేనండి, కొద్దిగా ఏంటంటే మీకు అర్థమైతే చాలు. ఈ కాన్సెప్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ చేయండి. మీకు నచ్చిన ప్రాబ్లం తీసుకోండి, చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనండి, ఇప్పుడు క్యాలీ-హామిల్టన్ థియరం. రైట్, క్యాలీ-హామిల్టన్ థియరం స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ satisfies its own characteristic equation. Every square matrix satisfies its own characteristic equation. Its own characteristic equation. One characteristic equation. Every square matrix satisfies its own characteristic equation. ఇది statement. That is A n by n square matrix. n by n, that is A అనేది n by n స్క్వేర్ మ్యాట్రిక్స్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిటర్మినెంట్ ఆఫ్ A మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. అంటే ఎలా ఉంటుంది, A మైనస్ లాంబ్డా ఈక్వల్ టు A0 A పవర్ n ప్లస్ A1 A0 లాంబ్డా పవర్ n ప్లస్ A1 లాంబ్డా పవర్ n మైనస్ 1 ప్లస్ A1 ప్లస్ A0 లాంబ్డా పవర్ n ప్లస్ A1 లాంబ్డా పవర్ n మైనస్ 1 ప్లస్ అప్ టు 1 ప్లస్ A0. బట్ ఏమన్నాడు, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. లాంబ్డా ప్లస్లో దీన్ని ఎఫ్ ఆఫ్ లాంబ్డా అనుకుంటామండి. ఎఫ్ ఆఫ్ లాంబ్డా ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 0 కావాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు A0 A పవర్ n ప్లస్ A1 A పవర్ n మైనస్ 1 ప్లస్ A2 A పవర్ n మైనస్ 2 ప్లస్ అప్ టు 1 ప్లస్ A ఈక్వల్ టు 0 కావాలి. ఇది స్టేట్మెంట్ యొక్క మెయిన్ థీమ్. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. థియరంలో ఇది ఏది రాయకపోయినా పర్వాలేదు, ఈ పార్ట్ ఏది రాయకపోయినా పర్వాలేదు. మీ ఎగ్జామ్లో
ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ యాడ్స్ టు ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మీకు అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి అంటే n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉండాలి. డిటర్మినెంట్ ఆఫ్ a minus lambda equal to 0. ఏ విధంగా ఉంటుంది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? లైక్ దట్, ఈ విధంగా పాజిబిలిటీ అవుతుంది. లాంబ్డా క్యూబ్ మీరు చేస్తుంటారు. ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను. లాంబ్డా క్యూబ్ మైనస్ 11 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 6 లాంబ్డా మైనస్ 6 ఈక్వల్ టు 0 అంటే ఏమైంది? ఈక్వేషన్ అనేది అన్ని లాంబ్డాస్లో వచ్చాయి. ఆ లాంబ్డా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అది కూడా 0 అవ్వాలి. అలా 0 అయినట్లయితే అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అయినట్టు. అయితే ఈ క్యాలిక్యులేటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అలా మనకి ఇది మెయిన్. A/100 ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఫైండ్ A/100 అంటే A/100 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత కష్టం అండి, రైట్? అలాంటి దగ్గర ఇది యూజ్ చేస్తాం. ఇలాంటి అలాగే ఏ ఇన్వర్స్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఏ ఇన్వర్స్ క్యాల్కులేట్ చేయడం దగ్గర కూడా ఈ క్యాలిక్యులేటర్ థియరం అనేది యూజ్ చేస్తారు, రైట్? ఇది స్టేట్మెంట్ మీరు రాసుకోండి. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ టు ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మీకు అర్థం కావాలని ఈ పార్ట్ రాసుకుంటారు, రైట్? స్టార్ట్ చేద్దాం. అయితే ప్రూఫ్ చెరిపేస్తాను. ఏ n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. The characteristic equation is determinant of a minus lambda equal to 0. That is a0 lambda power n plus a1 lambda power n minus 1 plus a2 lambda power n minus 2 plus up to 1 plus a n equal to 0. దీని equation 1 అండి. దీని equation 1. Then we want to prove that. ఏం చూపించాలి? a0 a power n plus a1 a power n minus 1 plus a2 a power n minus 2 plus up to 1 plus a n into I equal to 0 అని చూపించాలి. Then we want to prove that. ఇది చూపించాలి. ఏ n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకున్నాం. దాన్ని వీ వాంట్ టు ప్రూవ్ దట్. ఇది చూపించాలండి. ఇది చూపించాలంటే ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసాం. మీకు తెలిసిన ఫార్ములా ఏ ఇంటూ adjoint ఆఫ్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ బదులు నేను ఏం చేస్తానంటే ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ adjoint ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఐ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా అంటే ఈ పార్ట్ అవుతుంది. a0 లాంబ్డా పవర్ n ప్లస్ a1 లాంబ్డా పవర్ n మైనస్ 1 ప్లస్ అప్ టు సమ్ a2 లాంబ్డా పవర్ n మైనస్ 1 ప్లస్ అప్ టు సమ్ an అవుతుంది. ఓకే కదండి? సో అది ఇక్కడ రాసుకుంటాం, చూద్దాం. ఓకేనండి. లెట్ B be the adjoint matrix of A minus lambda. Let B be the adjoint matrix of A minus lambda. ఇది తీసుకున్నాను. ఓకేనండి. Let B be the adjoint matrix of A minus lambda I. సో ఇప్పుడు దట్ ఈజ్ అది ఎలా ఉంటుంది? బి ఈక్వల్ టు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? ఐ థింక్ మీరు ఆల్రెడీ ఎస్టర్డే చేస్తున్నారు ఒక ప్రాబ్లం. 1432 తీసుకున్నాం. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఇదే ఎగ్జాంపుల్ అనుకుంటా. ఏ మైనస్ లాంబ్డా కూడా క్యాల్కులేట్ చేస్తాను. ఏమైనా 1 మైనస్ లాంబ్డా 4 3 2 మైనస్ లాంబ్డా
అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా అని కాస్త ఏ విధంగా వచ్చింది మనకి. అడ్జాయింట్ అన్నాడు కదా, ముందు అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయండి. 2 మైనస్ ల్యాండా మైనస్ 3 మైనస్ 4 మైనస్ 3 1 మైనస్ ల్యాండా ఇంటర్చేంజ్ 2 మైనస్. ఇప్పుడు ఏమవుతుంది, రైట్. ఒకసారి మీరు దీన్ని ల్యాండా కామన్ తీసామనుకోండి, ల్యాండా ఇంకా ఈ మ్యాట్రిక్స్ కామన్ ఉంటుంది. 2 మైనస్ 4 3 1 మైనస్ ల్యాండా ఇంటూ 1 0 0 1 ఈ రెండు యాడ్ చేయండి, మళ్ళీ అదే వస్తుంది. యాక్చువల్లీ ఏ 2/2 మ్యాట్రిక్స్ అయితే ల్యాండా ఏమైంది, పవర్లో 1 వచ్చింది. ల్యాండా ఏమైందండి, పవర్లో 1. దీనికి బి అనుకుంటారు, ఇది బి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. బి మైనస్ అంటే బి నాట్ మైనస్ ల్యాండా ఐ అంటే ఏంటి, ఏ 2/2 మ్యాట్రిక్స్ అయితే ల్యాండా పవర్ 1 వచ్చింది. ఏ n/n మ్యాట్రిక్స్ అయితే మొత్తం ల్యాండా పవర్ ఒక పవర్ తగ్గుతుంది కదా, ల్యాండా పవర్ n-1. అదే ఇక్కడ వస్తాం అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలతోనే చెప్పాలి కాబట్టి. లెట్ బి ఈక్వల్ టు బి నాట్ ఒక్క నిమిషం అండి. అంటే బి నాట్ ల్యాండా పవర్ n-1 ప్లస్ b1 ఇంటూ ల్యాండా పవర్ n-2 ప్లస్ b2 ఇంటూ ల్యాండా పవర్ n-3 ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ bn-1. bn-1 దీని బిఫోర్ టర్మ్ ఏమవుతుంది, ల్యాండా ఇంటూ bn-2 ల్యాండా ఇంటూ bn-2. let b ఈక్వల్ టు b నాట్ ల్యాండా పవర్ n-1 ప్లస్ b1 ల్యాండా పవర్ n-2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ల్యాండా ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంటుంది. దీని ఈక్వేషన్ 2. నా ఏం చేస్తాను, ఏ మైనస్ ల్యాండా ఐ ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ adjoint of a minus lambda I. Adjoint of a minus lambda I equal to determinant of a minus lambda I into identity matrix. A minus lambda I into adjoint of a minus lambda I into let B be the adjoint of the matrix, adjoint matrix of A minus lambda I. కాబట్టి ఏమవుతుంది, A minus lambda I into capital B equal to determinant of A minus lambda I into identity matrix. Determinant of A minus lambda I ఇదే కదండి. సో A naught lambda power n plus A1 lambda power n minus 1 plus A2 lambda power n minus 2 plus up to 1 plus an into identity matrix. A minus lambda into b. A minus lambda into b. B matrix ఏంటి, ఇది ఇక్కడ ఇటు రాద్దాం. A minus lambda I into b. ఓకేనండి, ఒక్క పార్ట్ రాసిద్దాం. బెటర్ వన్. A minus lambda I into b equal to determinant of A minus lambda I into LHS part తీసుకుందాం. A minus lambda I into b equal to A minus lambda I into b matrix ఏంటి ఇక్కడ, b naught lambda power n minus 1 plus b1 lambda power n minus 2 plus b2 lambda power n minus 3 plus up to 1 plus lambda b
n minus 2 plus bn minus 1. సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది? మల్టిప్లై చేద్దాం ఫస్ట్. a b0 రైట్ lambda power n minus 1 అంతే కదండి, ప్లస్ ఇంకా lambda power n minus 1 ఇంకో టర్మ్ ఉంటుందండి, lambda power n minus 1 మైనస్ b1 into I lambda power n minus 1. lambda power n minus 1 కోఎఫిషియంట్ వచ్చింది, ప్లస్ lambda power n minus 2 కోఎఫిషియంట్ a b1 రైట్ lambda power n minus 2 కదా కోఎఫిషియంట్ రావాలి. దీన్ని నెక్స్ట్ టర్మ్తో మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది? మైనస్ b2i ఇంటూ lambda power n minus 3 ప్లస్ అప్ టు సో ఆన్. అలా కాన్స్టెంట్ టర్మ్ రావాలి, అంతే కదండి. కాన్స్టెంట్ టర్మ్ రావాలి అంటే ముందు బిఫోర్ ల్యాండా టర్మ్ క్యాల్కులేట్ చేద్దాం. బిఫోర్ ల్యాండా టర్మ్ ఏమవుతుంది? ఏ బిఎన్ మైనస్ 2 ప్లస్ ఏ బిఎన్ మైనస్ 2 మైనస్ బిఎన్ మైనస్ 1. ఏ బిఎన్ మైనస్ 2 మైనస్ బిఎన్ మైనస్ 1. లాస్ట్ కాన్స్టెంట్ రావాలి, ఏమవుతుంది? ప్లస్ ఏ బిఎన్ మైనస్ 1 ఏ బిఎన్ మైనస్ 1. కావాలంటే మీరు క్లియర్ కట్గా నోట్స్ మీద రాసుకొని మల్టిప్లై చేయండి ప్రతి టర్మ్, మీకే తెలుస్తుంది. ఏ బి0 ఏ బి1 అలా ప్రతి టర్మ్ మల్టిప్లై చేయండి. lambda power n minus 1 కోఎఫిషియంట్, lambda power n minus 2 కోఎఫిషియంట్, ఇక్కడ n minus 2 అండి, lambda power n minus 2 కోఎఫిషియంట్ దీనికి సంబంధించింది. ఓకేనండి, ఇది బిఫోర్ ల్యాండా, ఇది ల్యాండా, ఇది ల్యాండా. ఏ బిఎన్ మైనస్ 1 ఏ బిఎన్ మైనస్ 2 రైట్ మైనస్ బిఎన్ మైనస్ 1 ఇంటూ ల్యాండా ప్లస్ ఏ బిఎన్ మైనస్ 1 ఏ బిఎన్ మైనస్ 1. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్ అండి, ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాను. ఆర్హెచ్ఎస్ పార్ట్, ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి? డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ 1i అన్నాను కాబట్టి ఏమవుతుంది? అది రాస్తే సరిపోతుంది. a0 ఏ పవర్ n ప్లస్ a1 ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ఏ n ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది 4. ఓపెన్ చేద్దాం. దీన్ని 3 అన్నాం, దీన్ని 4 అన్నాం, దీన్ని 5 రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం. చెరిపేస్తున్నానండి పార్ట్, చెప్పకపోతే కాదు, బోర్డు సరిపోదు కాబట్టి. Four and 5 values substituting 3. 4 and 5 values substituting 3 చేసినట్లయితే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తారో లేదో, ఫోర్త్ ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఏ బి0 మైనస్ b1 ఐ రాస్తాను. ఏ బి0 మైనస్ b1 ఐ into lambda power n minus 2 plus a b1 minus b2i into lambda power n minus 2 plus up to so on a bn minus 2 minus bn minus 1 into lambda plus a bn minus 1 equal to
ఈక్వల్ టు ఏ నాట్ ఏ పవర్ ఎన్, సారీ ఇక్కడ తప్పు రాసాం, ల్యాండా పవర్ ఎన్ కదా ఇది, ఏ నాట్ ల్యాండా పవర్ ఎన్ మైనస్ 1 అప్ టు సో ఆన్ ఏ నాట్ ల్యాండా పవర్ ఎన్ ప్లస్ a1 lambda power n minus 1 plus up to so on plus an into I, an into I. డియర్ స్టూడెంట్స్, ఇంకొక చిన్న పాయింట్ మర్చిపోయామండి. ఇక్కడ బిఫోర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ n మైనస్ 1 ఏమై ఉంటుంది, లాంబ్డా పవర్ n వస్తుంది. ఆ టర్మ్ ఎక్కడ రాయలేదు కదా మనము, అంటే ఏమవుతుంది మైనస్ బీ నాట్, అంతే కదా, మైనస్ బీ నాట్ లాంబ్డా పవర్ n ప్లస్ ఆ టర్మ్ మర్చిపోయామండి, ఇక్కడ కూడా రాయాలి మైనస్ బీ నాట్, ఇక్కడ రాద్దాం కదా. లాంబ్డా పవర్ n కోఎఫిషియంట్ ఇక్కడ కనిపించట్లేదని డౌట్ వచ్చింది. మైనస్ బీ నాట్ లాంబ్డా పవర్ n ప్లస్ ఏ బీ నాట్ మైనస్ b1 లాంబ్డా పవర్ n మైనస్ 1 ప్లస్ ఏ b1 మైనస్ b2 ఇంటూ లాంబ్డా పవర్ n మైనస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ a plus b n minus 2 minus b n minus 1 into lambda plus a b n minus 1 equal to vector. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇది రాసాము, ఈక్వాలిటీ ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈక్వాలిటీ ఇది కూడా. ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే కంపేర్ చేసుకుంటాం లాంబ్డా పవర్ n కోఎఫిషియంట్, లాంబ్డా పవర్ n కోఎఫిషియంట్ ఇక్కడ ఏంటండి ఏ నాట్, అటువైపు మైనస్ బీ నాట్ ఈక్వల్ టు ఏ నాట్. అలాగే లాంబ్డా పవర్ n మైనస్ 1 కోఎఫిషియంట్, లాంబ్డా పవర్ n మైనస్ 1 ఇక్కడ ఏమవుతుంది ఏ బీ నాట్ మైనస్ b1 ఇక్కడ a1. అన్నిటికీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది ఎందుకంటే మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఉంది కదా, రైట్. అండ్ అప్ టు సో ఆన్ లాంబ్డా కోఎఫిషియంట్, లాంబ్డా కోఎఫిషియంట్ ఏమవుతుంది ఇక్కడ ఏ బి ఎన్ మైనస్ 2 మైనస్ బిఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఇక్కడ లాంబ్డా కోఎఫిషియంట్ ఇక్కడ ఏమవుతుంది ఏ ఎన్ మైనస్ 1 కదా, ఏ ఎన్ మైనస్ 1 అవుతుంది, రైట్. ఏ ఎన్ మైనస్ 1 ఐడెంటిటీ. కాన్స్టెంట్ ఇక్కడ ఏంటి ఏఎన్ ఇవతల వైపు, ఇవతల కాన్స్టెంట్ ఏబి ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఏఎన్, రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే లాంబ్డా పవర్ n కోఎఫిషియంట్కి మల్టిప్లై విత్ ఏ పవర్ n, లాంబ్డా పవర్ n మైనస్ 1కి మల్టిప్లై విత్ ఏ పవర్ n మైనస్ 1 అండ్ అప్ టు సో ఆన్ తగ్గించుకుంటూ అలా వస్తాం. దీనికి ఏతో మల్టిప్లై చేస్తాం, దీనికి ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తాం. చూడండి లాంబ్డా పవర్ nకి ఏ పవర్ n, లాంబ్డా పవర్ n మైనస్ 1కి ఏ పవర్ n మైనస్ 1, లాంబ్డాకి ఏతో కాన్స్టెంట్కి ఐడెంటిటీ మల్టిప్లై చేస్తాం. లాంబ్డా పవర్ n కోఎఫిషియంట్ మల్టిప్లై విత్ లేకపోతే ఏం చేద్దాం, దీనిని 3 4 5 అయిపోయి కదండి, దీన్ని 6 అంటాను, దీన్ని 7, దీన్ని 8, దీన్ని 9, ఓకేనండి. ఈక్వేషన్ 6 మల్టిప్లై విత్ ఏ పవర్ n ప్లస్ ఈక్వేషన్ 7 మల్టిప్లై విత్ ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ ఈక్వేషన్ 8 మల్టిప్లై విత్ ఏ
ప్లస్ ఈక్వేషన్ 9 మల్టిప్లై విత్ ఐడెంటిటీ ఈక్వల్ టు multiply with identity. ఈక్వేషన్ చూడండి, ఈక్వేషన్ 6 మల్టిప్లై విత్ ఏ పవర్ ఎన్. దీన్ని 6 అనుకున్నాను, దీన్ని 7 అనుకున్నాను, 8 9 అనుకున్నాను అండి. ఈక్వేషన్ 6 మల్టిప్లై విత్ ఏ పవర్ ఎన్, ఈక్వేషన్ 7 మల్టిప్లై విత్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఒకసారి ఈక్వేషన్ 6ని మల్టిప్లై విత్ ఏ పవర్ ఎంత కాబట్టి మైనస్ ఏ పవర్ ఎన్ ఇంటూ బీ నాట్, అంతే కదండి. మైనస్ ఏ పవర్ ఎన్ ఇంటూ బీ నాట్. లెఫ్ట్ సైడ్ చూద్దాం, ముందు లెఫ్ట్ సైడ్ చూద్దాం. ప్లస్ దీనికి ఏంటి, ఏ పవర్ ఎన్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏ పవర్ ఎన్ మైనస్ 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏ పవర్ ఎన్ ఇంటూ దీనికి ఏ పవర్ ఎన్ ఇంటూ బీ నాట్ మైనస్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఎందుకు ఏ పవర్ ఎన్ మైనస్ 1తో మల్టిప్లై చేస్తాం దీనికి 7కి. అంటే ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఏ పవర్ ఎన్ మైనస్ 1 b1 ప్లస్ అని యాడ్ చేయాలి కదా, ఎండ్ అప్ టు సో ఆన్. ఒకసారి అబ్జర్వ్ చేసి ఈ రెండు కట్ అయిపోతాయి. అలాగే ఈ టర్మ్ ఆ నెక్స్ట్ వచ్చే టర్మ్ కట్ అయిపోతుంది. ప్లస్ అప్ టు సో ఆన్. దీనికి ఏంటన్నాం, 8th ఈక్వేషన్ ఏ స్క్వేర్ బిఎన్ మైనస్ 2 మైనస్ ఏ బిఎన్ మైనస్ 1. ఇంకేంటి కాన్స్టెంట్కి ఏంటండి, కాన్స్టెంట్ డైరెక్ట్గా ప్లస్ ఏ బిఎన్ మైనస్ 1 ఏబిఎన్ మైనస్ 1 ఈక్వల్ టు, మళ్ళీ అగైన్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకసారి చూద్దాం. దీన్ని మల్టిప్లై విత్ ఏ నాట్ ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ1 ఏ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ఏ2 ఏ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ అండ్ అప్ టు సో ఆన్. ప్లస్ ఏమవుతుంది, ఏఎన్ మైనస్ 1 ఇన్ ఇంటూ ఏ ప్లస్ ఏఎన్ ఇంటూ ఐడెంటిటీ. ఐ థింక్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ దాని బిఫోర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ టర్మ్ దీని బిఫోర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ అంటే ఏమన్నా ఇటువైపు ఏం లేవు, జీరో ఇంకోటి ఏ నాట్ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ1 ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ2 ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ ఏఎన్ మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ. Therefore, every square matrix has its own characteristic equation. Hence, theorem is proved. ఈ ప్రాబ్లమ్స్ ఇది మీద థియరమ్స్ అయిపోయింది కదా. ఈ థియరం మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నీట్గా రాసుకోండి పేపర్ పైన, లేదంటే నేను థియరం రాసి మీకు వాట్సాప్లో పెడతాను, నీట్గా ఇచ్చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.